ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఇప్పటికి 2.5 నెలలు అవుతుంది. ఈ 2.5 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన హత్య అంటూ మీడియా ముందుకు వచ్చి కూడా వాదించడం జరిగింది. అనేక మంది డిబేట్లో కూడా కూర్చున్నారు. కానీ వాళ్ళెవ్వరికీ కూడా ప్రవీణ్ పగడాల గారి గురించి అసలు ఏమీ తెలియదు అంటూ కూడా కొంతమంది మన ముందుకు రావడం జరిగింది. అసలు ప్రవీణ్ పగడాల గారి గురించి సంబంధం లేని వ్యక్తులు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా అనేక విషయాల గురించి కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ప్రవీణ్ పగడాల గారికి 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న మోజ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు ఈ విషయాలు అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఇప్పటికి 2.5 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ టాపిక్ తీయడానికి గల కారణం ఇప్పుడు చాలా మంది కూడా అనుకుంటున్నారు ఆయన చనిపోయి ఇన్ని నెలలైనా కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. ఎందుకంటే చాలా మంది కూడా ఆయనకి సంబంధం లేని వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి అనేక విషయాలను చెప్తున్నారు. అవన్నీ నిజమా కాదా, వాస్తవాలా అవాస్తవాలా అనే కోణంలో మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంటే అసలు ప్రవీణ్ పగడాల గారు ఎలాంటి వాళ్ళు? వ్యక్తిగతంగా అడుగుతున్నారా లేకపోతే సామాజిక? వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు అండి. ఆయనకు మందలు పట్టే కానీ లేకపోతే ఫ్యామిలీలో గొడవలే కానీ ఇలాంటివి ఏవీ లేవు. చాలా ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా ఉండేవాడు. నేను 10 years నుంచి ఆయనతో ఉంటున్నాను. ఏ రోజు కూడా ఆయన ముఖంలో కోపం కానీ ఎప్పుడు మేము చూసిన వాళ్ళం కాదు. ఒకరి మీద ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడడమే కానీ ఒకరిని ద్వేషించడమే కానీ ఎప్పుడూ లేదు. నేను ఒక 10 years నుంచి అన్నతో దగ్గరగా ఉన్నాను కాబట్టి ఏ రోజు కూడా అన్న వ్యక్తిగతంగా కానీ తన జీవితంలో కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటివి ఏం లేవు. చాలా మంచి వ్యక్తి. అంటే మీరు చూస్తే ఉండొచ్చు ఆయన చనిపోయిన రోజు నుంచి మొన్నటి వరకు కూడా ఎలాంటి వీడియోలు వచ్చాయి, ఎలాంటి వాస్తవాలు అంటే చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన వ్యక్తిగతంగా ఎవరికి సరిగ్గా పరిచయం లేదు. ఈ మీడియా ముందుకు వచ్చిన చాలామందికి కూడా వాళ్ళు అంటే తాగుతున్నారు, ఆయనకు అలవాటు ఉంది, మద్యం అలవాటు ఉంది, తాగుతూనే వెళ్ళారు అంటూ అనేక వీడియోలు వచ్చాయి. మరి ఆ వీడియోలు చూసి మీరు ఎందుకు స్పందించలేదు అప్పట్లో? మేడం, మేము స్పందించడానికి ఆసక్తి ఉన్నా కానీ ఒకవేళ మేము చెప్పినా కానీ నమ్మే పరిస్థితి లేదు మేడం. మాకు ఎవరైతే ఇప్పుడు మీరు తాగి పడిపోయారు అంటున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూస్ ఇస్తూ మాట్లాడుతున్నారో అసలు వ్యక్తిగతంగా ఆయన గురించి వాళ్ళకి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? పోనీ ఈ అడిగే వాళ్ళైనా కానీ ఎవరైతే వెళ్ళి అడుగుతున్నారో ఎవరో చెప్పింది వింటున్నారు తప్పితే కనీసం డైరెక్ట్ చూసిన వాళ్ళు లేరు. ఒక వీడియో కానీ ఇలాంటిది ఏదీ లేదు. దేని బట్టి వాళ్ళు అంటే ఏది ఉందని ధైర్యంతో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు చెప్పేదే అబద్ధం. ఆ అబద్ధానికి మేము ఎందుకు మళ్ళీ స్పందించాలి? ఓకే, అంటే చెప్తున్నది అబద్ధం అని చెప్పటానికైనా స్పందించాలి కదా. అంటే ఇప్పుడు మా అన్న నిజమని చూపించుకోవడానికి అంత అవసరం లేదనుకుంటున్నాం. మాకు తెలుసు కదా మా అన్న గురించి. అంటే ఆయన ముందు నుంచి చాలా ఫేమస్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆయన పేరు చెప్పుకొని చాలా మంది ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు అనేది కూడా మనకు తెలుసు, ఏ విధంగా పాపులర్ అవుతున్నారు అనేది కూడా. అలాంటప్పుడు ఒక్కసారి వచ్చి ఇవి వాస్తవం అని ఒక్క మాట మీరు చెప్పినా కూడా బాగుండేది అనేది ఎప్పుడు అనిపించలేదా మీకు? చాలాసార్లు అనిపిస్తుంది మేడం. నేను చాలాసార్లు చెప్పాలనుకున్నాం కానీ మాకున్న పరిధిలో, మేము ఆలోచించుకున్న పరిధిలో ఇప్పుడు వెళ్ళడం కరెక్టే కాదు, మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరెవరైతే వాగుతున్నారో వాగనివ్వండి. ఈరోజు చాలామంది బయటపడుతున్నారు. ఇప్పుడు వారు ఒకప్పుడు ప్రవీణ్ ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో స్నేహం చేసి లేకపోతే వాళ్ళు అన్న బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ అన్న గురించి ఎప్పుడు ఒక వీడియో మాట్లాడలేదు. ఈ రోజు కూడా ఆయన కలిసినట్టు దాఖలు కూడా లేవు. ఈ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎవరు మన జాన్ పాల్ ఏదో మాట్లాడని నేను అన్నతో అంటున్నాడు, అభినయ్ నేను ఒకసారి ఏదో కలిసిన అంటున్నాడు. కానీ వ్యక్తిగతంగా ఆయన ఏంటో వీళ్ళకి తెలియదు. తెలియకపోయినా ఆయన గురించి వాళ్ళు అబండాలు వేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ఆయనకి. ఓకే, అంటే ఇది యాక్సిడెంట్ కాదు, హత్య, ముమ్మాంటికి హత్య అంటూ కూడా ఖండించడం జరిగింది. మరి అప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, మేము అప్పుడు కూడా మాట్లాడలేదు వాళ్ళతో. ఎందుకని? మాతో ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి మేము మాకు తెలుసు అది హత్య అని. మేము అదే నమ్ముతున్నాం. అంత స్పష్టంగా ఒక వ్యక్తి పైన బైక్ మొత్తం పడుకోబెట్టి ఉంది అంటే యాక్సిడెంట్ అయింది అన్న త్రాగి చనిపోయాడు ఎంత సింపుల్గా తీసేస్తారు. అంటే మామూలుగా ఆయన బండి మీద ఎప్పుడు అలానే ట్రావెల్ చేస్తూ ఉంటారా లేకపోతే ఈసారి అలా ట్రావెల్ చేశారా? ఆయన ఎప్పుడు అలా వెళ్ళలేదు మేడం. లాస్ట్ ఒకసారి మాత్రం వైజాగ్ నుంచి మాత్రం వచ్చాడు కానీ ఎప్పుడు ఆయన బైక్ మీద ట్రావెల్ చేసినట్టయితే మాకైతే తెలియదు. మేము ఎప్పుడు చూడలేదు. వ్యక్తిగతంగా నేను కూడా ఎప్పుడు చూడలేదు. కానీ ఒక్కసారి మాత్రం వైజాగ్ నుంచి వచ్చాడని మాత్రం తెలిసింది నాకు. ఇప్పుడు కూడా ఆయన కారు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లేదు నేను బైక్ అక్కడ పెట్టేసి వెళ్తాను అని చెప్పడంతోనే ఆయన బయటికి వెళ్ళాడు బైక్ తీసుకొని. కానీ ఆయన త్రాగటానికో లేకపోతే ఎంజాయ్ చేయడానికో బైక్ తీసుకొని వెళ్ళలేదు. ఆయనను చంపాలి అనేది చాలా రోజులు జరుగుతున్న
కుట్ర అంట. కుట్రనే. ఎందుకు అంటే నేను కూడా ఒకసారి విన్నాను ఆయన నా దగ్గర నిల్చొని, ఆయన ఫోన్ చేసి కొంతమంది నేను చంపేస్తాం. అంటే ఎందుకు రీజన్ ఏంటంటారు? అంటే ఒక ఫేమస్ పర్సన్, ఓకే, పాస్టర్స్ లో ఫేమస్ పర్సన్ కాబట్టి అసలు ఎవరో చంపాల్సిన అవసరం ఏముంది, అసలు ఎందుకని చంపుతాము అని బెదిరిస్తున్నారు అని. మేడం ఒకటి, ఆయన ఎక్కడ తప్పు మాట్లాడలేదు. ఫస్ట్ ఈ చంపుతాననే బ్యాచ్కి చెప్పాలనుకుంటాను. ఈ రోజు కూడా వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఒక ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడలేదు. మీరు రాసుకున్న గ్రంథాలలో, మీ గ్రంథాలలో మీరు రాసుకునేది ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పాడు. మీ గ్రంథాలలో మీరు ఇలా రాసుకున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించాడు. దానికి ఎన్ని బూతులు తిట్టారో ఆయన. నోటికి వచ్చిందల్లా మాట్లాడారు. నీ కూతురు చంపేస్తామన్నారు, నిన్ను చంపేస్తాము అన్నారు. దారుణంగా, ఇప్పుడు ఆ పెద్ద పాప గురించి దారుణంగా మాట్లాడారు మీరు. అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీ అంటే కూతురు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, నిజంగానే ప్రవీణ్ పగడాల గారు చనిపోయాక ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది కాబట్టి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారంటూ కూడా కే పాల్ గారు అలాగే మరి కొంతమంది మాట్లాడడం, అది నిజమే అంటారు? నిజమే మేడం, నిజమే అండి అది. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్న మాట అని చెప్పొచ్చు. కొంతమంది ఏమో లేదు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నారు వాళ్ళ ఫామ్ హౌస్ లో అంటున్నారు. మరి కొంతమంది మాత్రం లేదు వాళ్ళు ఈ బెదిరింపులు తట్టుకోలేక ప్రాణ భయంతో యుఎస్ వెళ్ళిపోయారని మరి కొంతమంది. ఈ రెండిట్లో ఏది వాస్తవం అంటే? వాళ్ళు లేరు మేడం ఇక్కడ. నిజంగానే ప్రాణ భయంతో వెళ్ళిపోయారు? ప్రాణ భయంతో దాని కాకుండా ఇప్పుడు అమ్మాయికి థ్రెడ్ ఉంది కదా, అమ్మాయికి అయితే సమస్య ఉంది, అమ్మాయికి ప్రాబ్లం ఉంది, అమ్మాయి ఇక్కడ ఉండకపోవడం బెటర్. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పినట్టు ముందు నుంచే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే జాగ్రత్తగా ఉండటం, ఇలా ఒక్కరే వెళ్లకుండా ఉండటం, ఇలాంటివి ఏమైనా చేశారా? ఎవరు అన్ననా? అన్న ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఆయన ఎప్పుడు కూడా, నేను కూడా ఒకసారి అడిగాను ఈ విషయంలో, అన్న ఇంతగా బెదిరిస్తున్నారు కదా, మీరు ఒకసారి కంప్లైంట్ చేస్తే బెటర్ కదా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు మతోన్మాద టైప్లో మారిపోయారు వాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకొని ఏం చేస్తారు, మా అంటే 2 మాటలు అంటారు, కొంచెం ఏదో బెదిరించి పంపిస్తారు. కానీ దీని నుంచి పరిపూర్ణంగా మనల్ని మనం కాపాడుకోవాలంటే వాడు మారాలి. ఎదుటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి రేపు పొద్దున ఏదైనా ఇష్యూ అయితే ఖచ్చితంగా వాళ్ళ నుంచే ఇది జరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి తెలిసిపోయేది కదా ఎవరు చంపారు. ఎప్పుడు ఒక వ్యక్తిని బంధించాలి లేకపోతే ఒక వ్యక్తి పైన ఇలాంటి చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు మేడం. ఆయన దారుణంగా తిట్టినా కానీ ఆ వ్యక్తి కనిపించినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడి, ఆప్యాయంగా మాట్లాడి, హత్తుకొని చాలా మంచిగా ఉంటాడు. మీతో ఏ విధంగా ఉండేవాళ్ళు? నాతో చాలా, నా వ్యక్తిగత విషయాలే కావచ్చు, నా పర్సనల్ జీవితం గురించే కావచ్చు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నేను 2016కి అన్న దగ్గరికి వచ్చాను. నాకేం తెలియదు అప్పుడు, నాకు పెద్దగా ఏం పని రాదు, నేను అంతగా చదువుకోలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం పని చేయాలని అర్థం కాని స్థితిలో అన్న దగ్గరికి వచ్చినప్పుడు అన్నే నాకు డ్రైవింగ్ నేర్పించాడు. డ్రైవింగ్ నేర్పించి అన్నే ఒక జాబ్ ఇప్పించి ఆ జాబ్ నుంచి ఈరోజు నేను ఒక స్థాయికి వచ్చానండి. నా బ్రతుకులో చాలా ప్రాముఖ్యమైన పాత్ర అన్నది. అన్న లేకపోతే ఒక స్టేజ్లో నేను చనిపోవాల్సి ఉండే, నా కుటుంబ సమస్యలను బట్టి, నాకున్న ఒత్తిడిని బట్టి నేను చనిపోయే స్థితిలోనికి వెళ్ళాల్సి ఉండే. కానీ ఈరోజు ఈ మోజెస్ అనేవాడు బతికి ఉన్నాడు అంటే అతి ముఖ్యమైన మూల కారణం మా అన్నే. ఎందుకంటే నా ప్రతి చిన్న కష్టం ఆయనతో పంచుకునేంత రిలేషన్ ఉంటుండే మాకు, చాలా అద్భుతంగా ఉంటుండే. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చిందనుకో నేను ఎవరు కాల్ చేసేవాను కదా, మా అన్న ఉన్నాడని ఒక ధైర్యంతో ఆయనకు చెప్పేవాడిని. అదేవిధంగా ఆయన నా సమస్యలు తీర్చేవాడు. వ్యక్తిగతంగా